ఓం శాంతి. శివ పరమాత్మ మహావాక్యాలు. అయితే ఈరోజు మీకు ఇప్పుడు ప్రాక్టికల్గా జరిగిన విషయాల గురించి చెప్దామని అనుకుంటున్నాను. అంటే ఈరోజు అది కలర్ డ్రెస్ అని మీకు డౌట్ రావచ్చు. ఇంతవరకు వైట్ డ్రెస్ వేసుకున్న వాళ్ళు అక్క ఇప్పుడు కలర్ డ్రెస్ వేసుకున్నారు అని. అయితే కలర్ డ్రెస్ ఎందుకు వేసుకున్నాను అంటే, ఇప్పుడు బాబా ప్రత్యక్షం కావాలంటే కలర్ డ్రెస్ వేసుకొని బాబా పరిచయం ఇవ్వాలి. ఎందుకంటే బ్యాడ్జీ, వైట్ డ్రెస్, తర్వాత సెంటరు, నియమాలు ఇవన్నీ కూడా వాళ్ళకి చాలా భయంకరంగా కనిపిస్తున్నాయి అన్నమాట బయట వాళ్ళకి. ఎందుకంటే మొబైల్లో వచ్చిన వార్తలు, సమాచారాలు అన్నీ మనం చూస్తున్నాం కదా. అవి వాళ్ళు చూస్తున్నారు. వాళ్ళకి జరగకుండా ఏది బయటికి రాదు కదా, పబ్లిక్ రాదు కదా. జరిగితేనే పబ్లిక్ లకు వస్తాయి అవన్నీ కూడా కదా. సో ఇప్పుడు బాబా సందేశం అందరికీ అందాలి. తర్వాత బాబా ప్రత్యక్షత జరగలేదు. బాబా ప్రత్యక్షం జరగాలన్నా, బాబా గురించి వాళ్ళు యథార్థంగా గుర్తించాలన్నా కలర్ డ్రెస్సులు వేసుకోవాలి. తర్వాత బ్యాడ్జీ వేవి కూడా పనికిరావన్నమాట. వాళ్ళు చూసి ఓం శాంతి అంటే ఇదేంటి సపరేట్ వర్గంలా తయారైపోయింది, ఆ విధంగా ఉందన్నమాట. దాని గురించి ఎక్కువ చెప్పవలసిన అవసరం కూడా లేదు. ఎందుకంటే అందరు చూస్తూ ఉంటున్నారు కూడా. అయితే బాబాని ప్రత్యక్షం చేయడానికి ఇప్పుడు సంప్రదింపులోకి రావాలి. తర్వాత బాబా చెప్పిన నియమాలు కూడా కొన్ని చాలా రాంగుగా కూడా చాలా కఠినం చేసేసారనమాట మార్గాన్ని. అయితే బాబా అయితే అంత కఠినంగా ఏమీ మురళిలో ఏది చెప్పలేదు. అయితే ఇప్పుడు అందరినీ పావనం చేసి నేను తీసుకెళ్తానని బాబా అన్నారు కదా. మరి అందరి ఆత్మలు పావనంగా అవ్వాలంటే, అందరిలో ఉన్న పాపాన్ని తీసేయాలంటే, అందరి బుద్ధి యోగాన్ని బాబాతో జోడించాలంటే మనము వాళ్ళలాగే కలర్ డ్రెస్సులు వేసుకొని వాళ్ళతో సమానంగా ఉండడం అనమాట. అంటే యుక్తిగా నడుచుకోవడం. ఎందుకంటే బయటికి సర్వీస్ చేయడానికి వెళ్తున్నాం. మేమును సర్వీస్ చేయడానికి వెళ్తేమో ఫస్ట్ వైట్ డ్రెస్ బ్యాడ్జీ పెట్టుకుని వెళ్ళేదాన్ని. వెళ్తేనేమో ఫస్ట్ రోజు ఎక్కువ మంది వచ్చేవారు, రెండో రోజేమో తక్కువ మంది, ఇంకా మూడో రోజేమో ఇంకా ఎంత పిలిచినా రావటలేదు. కారణం ఏంటి అంటే వాళ్ళకి తెలియకుండా ఫస్ట్ రోజు వచ్చారు. ఇంకొక రోజు వచ్చేసరికి ఓం శాంత అని వాళ్ళు మొబైల్లో చూసిన వాళ్ళు ఉంటారు కదా, అన్ని కూడా వాళ్ళు వీళ్ళని రానివ్వకుండా ఆపేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారనమాట. బాబా జ్ఞానాన్ని తెలియకుండా ఆపేసిన వాళ్ళు అనమాట. ఇలా చాలా చోట్ల జరుగుతున్నాయి. తర్వాత ఏమో బ్యాడ్జీ వైట్ డ్రెస్ చూస్తే అసలు పారిపోతున్నారు. ఇంకా అది ఎలాగుందంటే ఇంకా దాని గురించి ఇంక చెప్పక్కర్లేదులే అన్నట్టుగా అయిపోయింది అనమాట. అంటే ఆ స్టేజ్కి వచ్చేసింది వైట్ డ్రెస్ బ్యాడ్జీ యొక్క ఇది. అందుకే బాబా ఇప్పుడు జ్ఞానం, సత్యమైన జ్ఞానం అంతా కూడా బయట నుంచి తీసుకొస్తున్నారు. మేము సర్వీస్కి వెళ్ళేటప్పుడు చూస్తున్నాం కదా. ఓం నమ శివాయ అంటేనే కలర్ డ్రెస్ వేసుకుని వెళ్ళాలి, ఓం నమ శివాయ అన్నారు. ఓం శాంతి అంటే మాత్రం ఎవరికి కూడా ఈ మొబైల్లో చూసిన సీన్స్, అవన్నీ జరిగిన సీన్స్ ఇవే గుర్తు వస్తున్నాయి. కానీ బాబా అయితే మాత్రం ఎక్కడైతే ప్రత్యక్షమైతే బాబా ప్రత్యక్షత అయితే జరగలేదు. అందుకని ఇప్పుడు మనం బాబా ప్రత్యక్షత జరగాలన్నా, వాళ్ళ ఆత్మలో పాపాలు తీయాలన్నా, వాళ్ళ బుద్ధియోగం బాబాతో జోడించాలన్నా ఇలా సాధారణంగా వెళ్ళి చెప్పాలి. ఇది ఇప్పుడు జరిగిన సిచ్యువేషన్ అన్నమాట. అంతకు మించి ఇంకా బాబా మనకు చెప్తూ ఉంటున్నారు కదా ఎప్పుడు ఏది చేయాలని.
ఉమ్, ఆ దీని ద్వారా ఆత్మ పావనంగా అయిపోతూ ఉంటుందన్నమాట. ఈ జ్ఞానం ద్వారా తర్వాత వాళ్ళ బుద్ధి యోగం బాబాతో జోడించడం ద్వారా ఈ నియమాలు, ఎయిడ్స్, వ్యాధి ఇవన్నీ పక్కన పెట్టేసి కేవలం మన ఆత్మల తండ్రితో ఆ బుద్ధి యోగం జోడించడం మాత్రం ఈ ఒక్క పాయింట్ ఇప్పుడు ఆలోచించాలి. ఎందుకంటే ఇది అంతిమ సమయం కదా, అందరికీ అర్థమైపోతూ ఉంటుంది. ఉమ్, ఎలాగున్నాయి సంఘటనలు, ఎలా ఉంది సమాజం పరిస్థితి, దేశం పరిస్థితి అనేది అందరికి కూడా అర్థమైపోయి ఉంటుంది. అసలు కొందరైతే ఆ వైరస్ బ్యాధి పెట్టుకునేది అసలు అంగీకరించట్లేదు. మేము వెళ్ళి చెప్తున్నాం కదా, అసలు అంటే అలా అయిపోయిందనమాట. బాబా ఇది పేరు అంతలాగా తీసుకొచ్చారు బాబా పేరుని. ఇంకా అవన్నీ చెప్పవలసినది ఇది ఏమి లేదు, అందరు చూస్తున్నారు, అందరికి తెలిసిన విషయమని. అందుకని కలర్ డ్రెస్ తో ఈరోజు మీ ముందుకు రావడం జరిగింది. అందరు కూడా ఆ విధంగా బాబాను ప్రత్యక్షం చేస్తారని నా యొక్క శుభభావన. ఓం నమః శివాయ.